శ్రీలీల ఓ మూవీకి ఫీమేల్ లీడ్ గా కమిట్ అయితే వన్ ఉమెన్ షోగా మారిపోతుందా? ఏ టు జెడ్ రోల్ తీసేసుకుంటుందా? ఆ భామల అవకాశాలను కిసిక్కి బ్యూటీ గండి కొట్టేస్తుందా? నిర్మాతలకు డబ్బులు మిగులుస్తుందా? మిస్ లీలా మాస్ మహారాణిగా మారిపోతుందా? లెట్స్ వాచ్. శ్రీలీల ఉంటే ఇక సినిమాలో స్పెషల్ సాంగ్స్ కోసం మరొక భామను వెతకాల్సిన పనే లేదు. ఎందుకంటే హీరోయిన్ రోల్ కి కాదు, ఐటమ్ నంబర్ కి పర్ఫెక్ట్ చాయిస్ గా మారిపోయింది. డ్యూయట్ సాంగ్ అయినా ఊరమాస్ పాట అయినా మేడం రచ్చరమోలా చేయాల్సిందే. స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్స్ కి నిర్మాతలు కోట్లు వెచ్చించి తెచ్చుకునే ఛాన్స్ లేకుండా కిసిక్కి బ్యూటీ డ్యూయల్ రోల్ పోషించేస్తోంది. ధమాకాలో పల్సర్ బైక్ జింతాక్క అంటూ మాసీ స్టెప్పులు మొదలెట్టిన దగ్గర నుండి డాన్సింగ్ క్వీన్ గా ముద్రపడిపోయింది శ్రీలీల. ఫీమేల్ లీడ్ గా నటిస్తే మా సాంగ్ కంపల్సరీ. ఇక ఐటమ్ నంబర్ కోసం మరొక భామను తెచ్చుకోకర్లేదు. ఏ టు జెడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తోంది కిసిక్కి బ్యూటీ. యూట్యూబ్ ను షేక్ చేయాలంటే మిస్ లీలా ఉంటే చాలు అనేంతలా ప్రొడ్యూసర్ల మైండ్లో ఫిక్స్ అయ్యేలా చేసింది. సినిమాపై హైప్ రావాలా, అటెన్షన్ కావాలా, వైరల్ వయ్యారితో డాన్స్ చేస్తే పోలా అని భావిస్తున్నారు. గుంటూరు కాలంలో కుర్చీ మడత పెట్టిన జూనియర్లో వైరల్ వయ్యారిగా మారినా తాను హీరోయిన్ కానీ పుష్ప 2లో కూడా కిసిక్కి బ్యూటీగా ర్యాంపేజ్ గ్లామర్ షోతో మాస్ మహారాణిగా మారిపోయింది. ఇటు హీరోయిన్ గా అటు ఐటమ్ గర్ల్ గా మూవీకి వన్ ఉమెన్ షోగా మేక్ ఓవర్ అయింది శ్రీలీల. అంటే నిర్మాతలకు డబుల్ బొనాంజాలా మారిన మేడం నెక్స్ట్ రవితేజ సినిమా కోసం మాస్ జాతరలోనూ అటు క్లాసీ లుక్ ఇటు మాసీ సాంగ్స్ లో గత్తర లేపడానికి రెడీ అయింది. మరొకసారి ఈ జోడీ బాక్సాఫీస్ దగ్గర ధమాకా హిట్ నమోదు చేస్తుందా? ఫ్లాపుల్లో ఉన్న రవితేజ శ్రీలీలకు కంబ్యాక్ మూవీగా మారుతుందా? ఈ మంత్ ఎండింగ్ లో తేలిపోనుంది.